వచ్చే సంవత్సరం తనకి ఎంతో స్పెషల్ అంటున్నారు సాయి దుర్గ తేజ్. పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు రిలీజ్ ఉంది కదా, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ అవ్వటం మామూలే అంటారా? అయితే ఈ మెగా మేనల్లుడు ఎక్సైట్మెంట్ కేవలం సినిమాల విషయంలో మాత్రమే అనుకుంటే పొరపాటే. మరి సినిమాకి మించి స్పెషల్ అనేలా సాయి దుర్గ తేజ్ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? నిన్నటి వరకు సోలో బ్రత్కే సో బెటర్ అంటూ యాంథమ్ పాడిన సాయిధరం తేజ్ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. కొంతకాలంగా తన మ్యారేజ్ పై సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోన్న రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేశారు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో మెగా మేనల్లుడికి నెక్స్ట్ ఇయర్ నిజంగానే స్పెషల్ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు సంబరాల ఏటిగట్టు సినిమాతో మరో హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయిధరం తేజ్ నుంచి వస్తోన్న సినిమా సంబరాల ఏటిగట్టు. రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీకి రీసెంట్ గా విడుదలైన మూవీ గ్లింప్స్ ఎండ్ కార్డ్ వేసింది. బాలీగా పవర్ఫుల్ లుక్ లో సాయిధరం తేజ్ మేకోవర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. లాంగ్ బియర్డ్ అండ్ సిక్స్ ప్యాక్ అవతార్ లో సరికొత్తగా కనిపించిన సాయిధరం తేజ్ అసుర సంధ్య వేళ మొదలైంది రాక్షసుల ఆగమనం డైలాగ్ తో సంబరాల ఏటిగట్టు సినిమాపై అంచనాలు పెంచేశారు. సంబరాల ఏటిగట్టు సినిమాతో సాయిధరం తేజ్ మంచి సక్సెస్ అందుకోవడం పక్కా అంటున్నారు మెగా అభిమానులు. నిజానికి సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అంతేకాదు బడ్జెట్ పరంగానూ కొన్ని సమస్యలు ఫేస్ చేసింది. అంతేకాదు సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి సంబరాల ఏటిగట్టు సినిమా వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతోందనే న్యూస్తో పాటు తన పెళ్లిపై కూడా స్పందించారు సాయిధరం తేజ్.